రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్. సింగపూర్ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దంపతులు హైదరాబాద్కు తిరిగి వచ్చారు. ఇక చిన్న కుమారుడు మార్క్ శంకర్తో కలిసి హైదరాబాద్కి పవన్ తిరిగి వచ్చారు. ఈ నెల 8న జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో శంకర్ గాయపడ్డాడు. శంకర్ కోలుకోవడంతో కుమారుడితో కలిసి హైదరాబాద్కు తిరిగి వచ్చారు పవన్ కళ్యాణ్. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సింగపూర్ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దంపతులు హైదరాబాద్కు తిరిగి వచ్చారు. చిన్న కుమారుడు మార్క్ శంకర్తో కలిసి హైదరాబాద్కి పవన్ వచ్చారు. ఇక ఈ నెల 8న జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో శంకర్ గాయపడ్డాడు. శంకర్ కోలుకోవడంతో కుమారుడితో కలిసి హైదరాబాద్కు తిరిగి వచ్చారు పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్ చెప్పండి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్ గా నిన్న బ్రేకింగ్ వేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. సింగపూర్ నుంచి అటు కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మార్క్ శంకర్ కు జరిగినటువంటి ప్రమాదం వల్ల అటు మెగా కుటుంబం నుంచి చిరంజీవి అదేవిధంగా సురేఖతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి అంతా కూడా వైద్యుల సలహా సూచనల మేరకు పవన్ కళ్యాణ్ నిన్న అటు మార్క్ శంకర్ తీసుకుని హైదరాబాద్ రావడం జరిగింది. కొంత అక్కడ ఏదైతే ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో తీవ్రత వల్ల ఆ లంగ్స్ కి సంబంధించి కొంత ఎఫెక్ట్ అయ్యాయి. అది లాంగ్ టర్మ్ గా జరిగేటువంటి ప్రక్రియలో కొంత ఇబ్బంది పడుతుందని వైద్యులు సూచించినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. వైద్యులు తెలిపినటువంటి సూచనల మేరకు ఆ సలహాల మేరకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మార్క్ శంకర్ కు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకున్నటువంటి తర్వాతనే ఇక్కడికి తీసుకొచ్చారని తెలుస్తోంది. చాలా పెను ప్రమాదం నుంచి మార్క్ శంకర్ పవన్ విద్య తప్పుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో కార్మికుల సహాయంతో వారందరినీ కూడా చిన్నారులందరినీ కూడా కాపాడినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సింగపూర్ కమిషనరేట్ పరిధిలో వ్యవహరిస్తున్నటువంటి పోలీసులు అంతా కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. అటు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నటువంటి జనసేన పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పూజలు ఎవరైతే చేశారో వారందరికీ కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించి అంటే వచ్చినటువంటి తర్వాత మరికొంతమంది ఇవాళ మెగా కుటుంబం నుంచి కావచ్చు, కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కావచ్చు, అందరూ వెళ్లి పవన్ ను పరామర్శించేటువంటి అవకాశం, అటు మార్క్ శంకర్ కూడా కలిసి అక్కడ ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. సైరం. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.